శారదాపీఠం పునాదులు కదులుతుండడం తెలుగు శక్తి చేసిన పోరాటం వల్లనే సాధ్యమైందని, ఇది ప్రజల విజయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శారదాపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, తాము గతంలో శారదాపీఠం అక్రమాలపై పెందుర్తి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన ఫిర్యాదుల ఫలితంగానే సర్వే నిర్వహించిన అనంతరం పెందుర్తి తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. శారదాపీఠంలో కొంతమేర భూమి ఆక్రమణలో ఉందని మీడియాకు తెలియజేశామన్నారు. పీఠంలో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్వరూపానంద స్వామి చేసిన రాసలీలలు చాలా ఉన్నాయి, రాజకీయ లీలలు కూడా చాలా ఉన్నాయి. ఈ రాజకీయ లీలలో భాగంగా మతాన్ని అడ్డం పెట్టుకుని భూములు కొట్టేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేసిన ఈ స్వామీజీ ఏదైతే భీమునిపట్నంలో ఒక కొండను ఆక్రమించి అతను ఆయన పేరు రాయించుకున్నాడు. అదే సందర్భంలో మా సోదరుడు బివి రామ్ మేము కలిసి ఏదైతే ఆ కొండను ఆయన ఆక్రమించుకున్నాడో దాని మీద కూడా మేము మన సోదరుడు రామ్ నాయకత్వంలో మేము దాని మీదకి వెళ్ళి చేసాం. అంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూమిని రద్దు చేసింది, చాలా సంతోషించాం. అయితే మిగిలిందల్లా ఏదైతే చిన్న ముసిరివాడలో ఉన్న శారదాపేట, ఈ శారదాపేటపై కూడా మా సోదరుడు బివి రామ్ దాంట్లో ఆక్రమణ ఉందని చెప్పి వెనకాల ఒక గోర్జు డ్రైనేజీ మీద డ్రైనేజీ పూడ్చేసి దాని మీద ఒక దేవాలయంలో కట్టి షెల్టర్లు వేసి సుమారుగా ఒక 20-25 సెంట్ల భూమి ఉందని చెప్పి ఏదైతే ఒక దారిని కూడా ఆయన గుడి దాని శారదాపీఠంలో పెట్టేసుకుని దాన్ని కూడా ఆక్రమించాడని చెప్పి మేము గత అక్టోబర్ నెలలో ఏదైతే ఆ ఏరియా పెందుర్తి తహసీల్దార్ గారికి మా సోదరుడు రామ్ నాయకత్వంలో మేము వెళ్ళి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. ముఖ్యంగా నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఏదైతే శారదాపీఠం అక్రమాలు పాల్పడిందని చెప్పి ఇటీవల పెందుర్తి తహసీల్దార్ గారు నోటీస్ ఇవ్వటం ఇది ఆందోళన విషయం. మేము ఒకటే కోరుతాను, దీనిపైన సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు 300 కోట్లు చేసి సంపద భూమిని స్వాధీనం చేసి జరిగింది. అలాగే అక్రమాల కట్టాలు, నిర్మాణాలు గతంలో మనం చూసాం. జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ, సబ్బమల్లి నివాసం కానీ, అలాగే అయ్యన పాత్రుల గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చేయడం జరిగింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్, ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప ఎదురు విప్రో చేసి విపరీతమైన లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇది కానీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది ఖాయమని చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నదే ఆస్తులు, సంపద తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది.
మరి గతంలో మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం 300 కోట్లు చేసి భూమిని దారాదత్తం చేసి ఆ భూమిని ఇలా తిరిగి ప్రభుత్వం తీసుకుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దేనికి ఇచ్చారు అడుగుతున్నాం. మేము కోరుతుంది ఒకటే, అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందు తెమ్మారావు కలిసి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ 90లో కబ్జా గురిందని చెప్పి. కాకపోతే ఇది సున్నితమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశాలు చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవల అమరావతి నాకు ఫోన్ వచ్చింది, రామ్ గారు మీరు చెప్పిన పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పారు. దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించి ఇప్పుడు ఎంక్వైరీ చేసి మేఘాల సర్వే నిర్వహించి వారి నోటీస్ జారీ చేశారు. అంటే ఈ శారదా పీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు. ఒక లేని పీఠాన్ని ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తూ పెట్టుకొచ్చారు. అలా మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని దయచేసి ఒక సిట్ ఏర్పాటు చేసి వీళ్ళు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటిపైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏదైతే అక్రమ కట్టడాలు చేశారో ఆ కట్టడాన్ని రేపు శనివారం లోపల శారదా పీఠం వాళ్ళు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సమస్య పక్షంలో తక్షణం కూల్చే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయ జారీ అవ్వకూడదు. ఇలాంటి దొంగ పీఠాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు. ఇది మనం చూసేటట్టు శారదా పీఠం కేవలం వైసీపీ అడ్డాగా మారింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం పనిచేయలేదు, మతం కోసం పనిచేయలేదు. మతం ముసుగులో వ్యాపారం చేశారు, రాజకీయం చేశారు. అంతేలా ఈరోజు ఈ శారదా పీఠం ఇది నిజంగా ప్రజా విజయం మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వం. అంతేగాని గత ప్రభుత్వంలాగా కక్షలను చర్యలు తీసుకుంటారు. ఈవేళ వైసీపీ నాయకుల్లో ఒక్కొక్కరు భయపడుతున్నారు. వాళ్ళు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి కక్షలను చర్యలు తీసుకుంటారు. అంతేలా తక్షణం చంద్రబాబు నాయుడు గారిని సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.